ఎందుకంటే మనకు 100 ప్రశ్నలు, మన వ్యక్తిత్వం. ఎందుకంటే క్రీస్తులోకి వచ్చేయాలంటే అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. లోకంలో ఉన్న వాటితో వేడితోనే మనం కలవకూడదు. మనం ఎంజాయ్ చేయలేము. అందరిలాగా సినిమాలకి షికార్లకి అంటే నచ్చినట్టు మాట్లాడకూడదు, నచ్చినట్టుగా వ్యవహరించకూడదు. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే చిన్న మాట కాదు. దీనికి బదులు డబ్బు ఇచ్చేస్తాను తీసుకో, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే అవుతుందా? డబ్బు కంటే విలువైనది క్యారెక్టర్ కదా. నాకు అక్కడ ఏమనిపించిందంటే, ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పది కాకపోతే మా ఇంటి వాళ్ళందరూ మారుతారేంటి? నేను మారాను అనుకో, నువ్వు మారావు అనుకో, మీ ఇంటి వాళ్ళందరూ మారాలంటే నువ్వు ఎంత గొప్పదాని అయి ఉండాలి, నీ సాక్షి జీవితం ఎంత గొప్పదై ఉండాలి. నేను ఒక్కదాన్ని మారాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు మారడానికి చాలా కష్టం. ఒక లేడీ ఎంత సాహసం, ఎంత ధైర్యం, ఎంత తెగువ. లూదియా అంటే అపోస్తల కార్యంలో చాలా మంది స్త్రీలు పురుషుల గురించి ఉంటుంది. వాళ్ళ గురించి 2-3 లైన్లో ఉంటాయి, 2-3 లైన్లో ఉంటాయి. కానీ వాళ్ళని మనకు నేర్పించినవి చాలా చాలా. ఎస్తేర్ గారు ఏం చేశారు? తన యోధా జాతిని మొత్తం రక్షణలో తెచ్చుకోవడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెగువ చేసింది. అవునా కాదా? అలాంటి ఈమె ఆత్మరక్షణ నిమిత్తం, ఆత్మీయ రక్షణ నిమిత్తం ఒక స్త్రీ ఇన్ని క్యారెక్టర్స్ కూడా హ్యాండిల్ చేయగలదు అని నిరూపిస్తున్నాడు లూదియాని మనకు ముందు పెట్టి. మనకు ప్రతిదీ